ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న భ్రష్ట జీవితం, తుచ్చమైన వాటి కొరకు శ్రేష్టమైన దీవులను అమ్మివేసిన భ్రష్టత్వం పోగొట్టుకుంటా. రాత్రి కూడా ప్రభు మీతో మాట్లాడాలని నమ్ముతున్నాను. ఈ 3వ రాత్రి ప్రభు మీతో చెప్తున్న మాట శ్రద్ధగా వినండి. ఈ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే, మన జీవితంలో ఉన్న గొల్యాతులు కూలిపోవాలంటే, మీ కుటుంబంలో ఉన్న గొల్యాతులు, మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న గొల్యాతులు కూలిపోవాలంటే మనం ఏమి చేయాలి? ఎవరండి గొల్యాతు? ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. ఎవరండి గొల్యాతు? అనారోగ్యం కావచ్చు. ఎవరండి గొల్యాతు? కోపము కావచ్చు, అసూయలు కావచ్చు. మీ జీవితంలో ఏది మిమ్మల్ని ఇంతవరకు ఆత్మీయ జీవితంలో విజయం చూడకుండా, జయాన్ని పొందకుండా మిమ్మల్ని ఆపు చేస్తుందో, ఏ గొల్యాతులు మీ మీద ఏలుబడి చేస్తున్నారు, మీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఆశించిన గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేకపోతున్నారు. ఈ రాత్రి వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానం టైటిల్ ఏం చెప్పండి? గొల్యాతులు కూలిపోవాలంటే ఏం చేయాలి? మన కుటుంబంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో ఈ గొల్యాతులు కూలిపోవాలంటే, గొల్యాతులు అనగా ఏ బలహీనత అయినా కావచ్చు, నీకు ఏదైతే అసాధ్యంగా ఉందో, ఏదైతే నేను కలవరపడుతుందో, ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావో, ఏ బలహీనతల చేతను వ్యాధులతో, బాధలతో, రుగ్మతలతో, అప్పులతో ఒకవేళ గొల్యాతులు నేను భయపెడుతున్నారేమో, ఈ రాత్రి వర్తమానం వింటున్నా దేవుని బిడ్డ, నీ జీవితంలో తప్పగా జయం కలుగుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో ఈ విధంగా ఉంది. ఒకసారి చదవండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి ఏం చెప్పండి? అందరూ చెప్పాలి. అందరూ స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనకు జయము అనుగ్రహించున్న దేవుడు. చాలాసార్లు నేనేం చేయగలండి, నా ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడా? చేస్తాడు. అల్పులను, బలహీనులను, చేతగాని వారిని, దేవుని పక్షంగా ఉన్న వారిని గొప్ప కార్యాలు చేసే వ్యక్తులుగా దేవుడు చేయలేదా చరిత్రలో? హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ సత్యం నీకు అర్థమైతే నీకు తప్పగా జయం ఉంది. మన టీం లీడర్ ఎవరంటే ఎవరు? మన టీం లీడర్ ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా. ఎవరి మూలంగా చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము ఉంది అని అపోస్తలుడైన పౌలు స్తోత్రం కలుగునుగా అంటున్నాడు. ఈ రోజు చాలా మందికి, విశ్వాసులకి, కొన్నిసార్లు దైవజనులకి కూడా సాతానుడు కృంగతీసే ఆ పరిస్థితులు ఏంటంటే, మన చుట్టూ ఉన్న గొల్యాతులు మనం చూస్తున్నాం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం, మన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. భౌతిక నేత్రాలతో చూస్తే నువ్వు కలవరపడతావు. ఆత్మీయ నేత్రాలు తెరిచి చూస్తే యుద్ధము యెహోవాదే నువ్వు చెప్తావు. హల్లెలూయా. ఏం చెప్తావు? యుద్ధము యెహోవాదే అని నువ్వు మాట్లాడగలవు. నీ ముందున్న గొల్యాతులను చూసి నువ్వు భయపడవు. నీ ముందున్న పెద్ద పర్వతాలను చూసి భయపడవు. నీ ముందున్న ఆర్థిక ఇబ్బందులను చూసి నువ్వు భయపడవు. నీ చుట్టూ ఉన్న ప్రతి సమస్య నేను కృంగవేస్తుందేమో ఈ రాత్రి దావీదుగా చెప్తున్నా, అవి కూలిపోబోతున్నాయి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీకు జయం అనుగ్రహించిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడా? ఆయన ఉండాలంటే, ఆ అద్భుతం చూడాలంటే మనము నిలబడవలసిన స్టేజ్ లో మనం నిలబడాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఆరాధన ఎక్కువగా చేస్తానంటే మీకు అనిపించుంటుంది మీలోకి ఎవరికైనా కొంతమందికి,
పాస్టర్ గారు ఎక్కువగా ఆరాధన చేస్తున్నారండి. ఆరాధన ద్వారా దేవుడు ఎంత ఆశ్చర్యకుడు అంటే, ఒక చిన్న కుర్రోడిని, ఇంట్లో చాలా మంది ఉన్నారు, తండ్రి వీడు పనికిరాడు అని ఆ కుర్రోడిని చూసి, ఆ కొడుకును చూసి లాస్ట్ ఒక్కొక్కరిని ఆర్మీకి పంపించాడు. ఏం చేశాడు? అందరూ యోధులు అని తండ్రి అందరినీ చూసినప్పుడు వీడు పనికొస్తాడు, వీడు పనికొస్తాడు, వీడు పనికొస్తాడు, వీడు పనికొస్తాడని అందరినీ సైన్యంలోకి పంపించాడు. ఈయన చూసి, అరే నువ్వు పనికిరావురా అని కొన్ని గొర్రెలు కొని ఏం చేశాడు? ఆ గొర్రెలు కాసుకొని వెళ్ళాలగా బ్రతుకురా అన్నాడు. ఆ గొర్రెలు కాసుకొని బ్రతకరా, నువ్వు దేనికి పనికిరావు, గొర్రెలు కాయడానికే పనిచేస్తావని తండ్రి గొర్రెలు అప్పగించాడు. ఆ గొర్రెలు వెంట వెళ్ళడానికి మారు మాట్లాడలేదు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్, డాడీ అన్నాడు, నేను గొర్రెలు వెంట వెళ్ళిపోతాను కానీ నాకు చిన్న రిక్వెస్ట్, నాకు ఒక చిన్న సితారా కొనివు నాన్న అన్నాడు. ఏమన్నాడు? నేను గొర్రెలు కాసుకుంటాను నువ్వు చెప్పినట్టుగా నాకు చిన్న సితారా కొనివు అన్నాడు. సరేలేరా, గొర్రెలతో పాటు చిన్న సితారా నీకు ఇస్తాను వెళ్ళు అన్నాడు. సితారా పట్టుకొని గొర్రెలు వెంట, చెప్పండి, గొర్రెల వెంట వెళ్ళాడు. గొర్రెలు కాసుకుంటూ సితారా వాయించుకుంటూ దేవుడిని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ సితారా వాయిస్తూ గొర్రెలు కాసుకుంటున్నా ఈ గొర్రెల కాపరైన ఆ చిన్న దావీదు మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది, పరిశుద్ధాత్ముడు దిగవచ్చాడు. ప్రభువాత్మ ఆ బాలుడైన ఆ దావీదు మీదకి, చేతగాని దావీదు మీదకి, తండ్రికి పనికిరాడు అన్న దావీదు మీదకి పరిశుద్ధాత్ముడు దిగవచ్చాడు. ఆ బాలుడు పరిశుద్ధాత్మ పూరుడై ఆ గొర్రెలు కాస్తున్న సమయంలో ఒక ఎలుగుబంటి వస్తే ఆ గొర్రెని ఎత్తుకుని పోవాలని చూస్తుంటే ఆ ఎలుగుబెట్టిని చీల్చేశాడు. ఒకరోజు సింహం వచ్చి ఆ గొర్రె ప్రాణమును తీయాలని చూస్తుంటే మేకపిల్లని చీల్చినట్టుగా దాన్ని చీల్చేశాడు. ఈ వార్త ఆ దేశమంతా ప్రాగిపోయింది. ఈ చిన్న పిల్లవాడు తండ్రి పనికిరాడు అని అనుకుంటున్న గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడు? అద్భుతమైన కార్యాలు చేయడం. సింహము, ఎలుగుబంటి ఆ బలము నుండి ఈ చిన్న పిల్లవాడు ఎవరు చేయగలడు? నిశ్చయముగా ఈ బిడ్డ మీద దేవుడు నాడు ఇతనికి తోడుకున్నాడని చాలా మందికి అర్థమైపోయింది. ఈ గొర్రెల కాపరి ఒక రోజు యుద్ధం జరుగుతుంది. ఒక వీరుడు వచ్చి కేకలేస్తున్నాడు. ఏమని? చాలా ప్రగల్భాలు పలుకుతున్నాడు. 40 రోజులు అయిపోతుంది, ఎవరూ ముందుకు రాలేదు. ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఇజ్రాయేలు మొట్టమొదటి రాజు, మహాబలుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, ఎత్తైన మనిషి, రాజు సహితము కూడా మౌను గుండిపోయాడు. అందరూ గుండెలు నీరైపోయి ఆ కేకలు వింటూ అతను ఆయుధాలు చూస్తూ చెదిరిపోయిన వారుగా బలహీనైపోయారు. ఆ యొక్క పరిస్థితిని, అన్నదమ్ములు క్షేమాన్ని చూడడానికి ఆ యుద్ధం వాతావరణంలోకి వచ్చిన దావీదికి ఆ కేకలు విన్నాయి, శత్రు కేకలు. దేవుని ఆత్మపూర్ణుడై పనికిరాడు అన్న ఈ దావీదు రోషం భూని, ఇంతకు వాడెవడు? సున్నత లేని ఫిలిస్తీయుడు ఇజ్రాయిల్ సైన్యాన్ని తిరస్కరిస్తాడా? నేను వాడిని కొట్టేస్తాను, ఏమిస్తారు అడగండి అంటే వాడిని జయించిన వారికి రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తామంటే, ఓహో చాలా బాగుంది, రాకుమార్తెను చేసుకోవడానికి ఆధిక్యత ఉంది. వీడే పాటుడు ఇజ్రాయేలు దేవుణ్ణి సున్నత లేని ఫిలిస్తీయుడు దూషించడమని గొప్ప రోషం భూని రాజు దగ్గరికి ఎక్కడికి తొరుకుపడ్డాడు. వీడెవర్రా అంటే, వీడండి ఫలానా గొర్రెలు కాసుకుంటున్నా ఒక గొర్రెల కాపరి, ఎలుగుబండి చంపేశాడు, సింహాన్ని ప్రాణం తీస్తాడు, చిన్నవాడే కానీ సోరకార్యాలు చేశాడండి. దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడండి అని చెప్తే, సరే దావీదుని ఈ యొక్క యుద్ధానికి సిద్ధపరుస్తున్నా. యుద్ధానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఎవరొకరు దొరుకుతారని చూస్తుంటే నేను చంపేస్తాను అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను చంపేస్తాను, ఈ గొల్యాతుని కూలుస్తాను అని చెప్తున్నాడు. రాజ్యంలో ప్రజలందరూ నిశ్చేషులై చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. బైబిల్ చెప్తుంది, ఈ చిన్న దావీదు మీద దేవుని యొక్క కృప ఉంది గనుక, ఈ ఆరాధన ద్వారా దేవుడు ఎన్నుకున్నాడు గనుక, ఈ రాత్రి మాటలు చెప్తున్న నీ జీవితంలో దేవుని ఆత్మ